అండి. సార్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రేపు జూన్ 12కి ఒక సంవత్సరం పరిపాలన అవుతుంది. అయితే ఎలా ఉంది సార్, టోటల్గా ఏం గమనించారు? సంక్షేమం అభివృద్ధి ఏమైనా కదిలినట్టేనా లేదా కదులుతుందా? సంక్షేమ అభివృద్ధి ఏం కనపడతలేదండి. నాకు లాస్ట్ ప్రభుత్వమే కనపడింది. మాకేంటంటే గ్రామ సచివాలయం వాలంటీర్ ఉన్నప్పుడు ఏ విషయమైనా ఫోన్ చేసి ఇంటికి వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు అదేమీ లేదు, మాకు ఆ సిస్టమ్ ఏం లేదు, ఏం తెలీదు. నేను మొన్న ఎప్పుడు చూసే న్యూస్ 700 కోట్లు వేసాము సెకండ్ సిలిండర్కి అన్నారు. ఇంతవరకు ఎవరి దాంట్లో పడలా. మాటలే కానీ చేతలు, ఇది చేతలు లేని ప్రభుత్వం. ఆయన మాటల ప్రభుత్వం. మాట చెప్పాడంటే మడమ తిప్పాడు, వేస్తాడు. అది నాకు నచ్చింది. 3 రోజులు మహానాడు సభలు పెట్టి ఆయన తిట్టడమే సరిపోయింది, కానీ ఏం చేస్తారో క్లారిటీ ఏం చేస్తారో క్లారిటీ లేదు. మేము ఇది చేస్తాం, నువ్వు వాడెవడో చేశాడో నీకెందుకు? నువ్వు వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీలో చేరాను, ఆ పాత కంపెనీ వాడు ఏదో చెడ్డ చేశాడు, నేను ఆ పాత కంపెనీ వాడి గురించి మాట్లాడుతూ కంపెనీలో కూర్చుంటే నువ్వు బయటకు గెడతారు. నువ్వు టార్గెట్ చేయి, వాడేం చేస్తాడు అందుకే నిన్ను అపాయింట్ చేసావని. నిన్ను ఎందుకు నువ్వేదో బాగా చేస్తావని నువ్వు వాడి గురించి తిడుతూ నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ను కూడా మెడబెట్టి గంటాలుగా. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయర్ అండి, మీరు ఒక ఈయనకి ఉద్యోగం ఇచ్చారు, ఈయన పాతోడు ఏదో చేశాడు, నువ్వు ఆ పాతోడు గురించి రోజు నా దగ్గర మాట్లాడతావంటే నువ్వు ఏం చేస్తావు, పీకుతావు, నువ్వు కదా చెప్పాల్సింది. అటన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వు పాతోడు గురించి ఎందుకు, వాడు చేశాడో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరం అయింది, ఇంతవరకు నువ్వు 6 పథకాలు ఫస్ట్ సొంతగా ఉన్నావు, ఏది చేసావు? ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్య, వైద్య, సేద్యం సుఖపడింది. ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కదా సార్? నిర్వీర్యం అయిపోయినాయి. అప్పుడు డబ్బులు వేస్తే బటన్ నొక్కంగానే డబ్బులు వచ్చేవి, డిమాండ్ పెరిగాయి, ఖర్చు పెట్టేవాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు అట్లాంటిది ఏం కనపడతాను. నేను మార్కెటింగ్ చేస్తాను, ఒక బిజినెస్ 11 సంవత్సరం వచ్చింది, బిజినెస్ 11 సంవత్సరం వచ్చాను. మరి మీరు ఏమన్నారయ్యా కిందటి ప్రభుత్వం మారితే ఇంకా బిజినెస్ పెరుగుతాయని అన్నారు. ఏం మరి ఇప్పుడేం పెరిగినాయని అడుగుతున్నాను. విద్య, వైద్య, సేద్యం ఎవరైతే బాగా చూస్తారో అప్పుడే మన స్టేట్ బాగా ఇదవుతుంది. చూసుకుంటే సార్, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి అన్నారు, అవి ఆపేశారు. ఆరోగ్య బీమా అన్నారు, తర్వాత ఏం చేశారు? ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో చేర్చారు. అది ఎంతమందికి తెలుసు? ఇవన్నీ అసలు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు అండి, మా తెలిసిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయించుకొచ్చారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, మాకు డబ్బులు రావాలి, ఇది లేదు అని అంటున్నారు. ప్రజాధనం ఎంత వేస్ట్ అయింది సార్? 3 రోజులు మహానాడు సభలు దేనికి అసలు? లేదు, విరాళం వచ్చింది 17 కోట్లు అంటున్నారు, నిజమే? చంద్రబాబు నాయుడు అంతా ఆర్భాటం తప్ప ఏమీ లేదు, అనవసరమైన ఖర్చులు. రామోజీరావు ఏమన్నా దేశ సేవ చేసిన అంత ఖర్చు పెట్టారండి? 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సభ పెట్టాల్సింది ఏముంది? నువ్వు రామారావుకి పెట్టావా? ఇంకా రామారావు కిలో 2 బియ్యం పెట్టాడు, ఏదో చేశాడు. నువ్వేమైనా సారాయి నిర్మించాడు. అదే విషయంలో చెప్తున్నారు కదా సార్, వెన్నుపోటుకి పేటెంట్ రైట్ అయిందేనని. వెన్నుపోటుకి పేటెంట్ రైటు ఆర్భాటానికి తప్ప డబ్బులు ఖర్చు పెట్టి అన్యులకి, వాళ్ళ కులస్తులకి, వాళ్ళకి ఇవ్వటానికి తప్పితే దేనికి పనికిరాడు చంద్రబాబు. సభలో ఇంకా జగన్ గారు పాత ప్రభుత్వం ఇలా చేసింది అంటున్నారు. మరి వచ్చిన సంవత్సరంలోనే 1,35,000 కోట్లు అప్పయింది కదా సార్? అలా 5 ఏళ్ళలో చేసింది 1 సంవత్సరంలోనే. ఆ డబ్బంతా ఏం చేశాడండి అసలు? ఈ అనవసర ఆర్భాటకి కాకపోతే అసలు ఒక్క పథకానికి డబ్బులు వేసాడా? అమ్మఒడి వేసాడా? లేకపోతే విద్యా దీవెన వేసాడా? లేకపోతే ఈ సిలిండర్కి ఏమైనా వేసాడా? మరి ఈ డబ్బంతా ఏం చేశాడు? మరి దాకా ఖజానాలో డబ్బులు లేవంది వీళ్ళే. జూన్ 12కి 3 పథకాలు అంటున్నారు, నిజంగా అవుతాయా? ఆ ఆరంభానికి, ఆ అట్టహాసానికి చంద్రబాబు నాయుడు కూటమి మాట కుక్కతోగా పట్టుకుని గోదావరి ఈదినట్టేనండి. ఆయన మనం పాండురాజు ద్రోణుడు అంటే ఈయన తెలుసు కదా, ధృతరాష్ట్రుడు. ఎందుకు ధృతరాష్ట్రుని రాజుని చేయలేదు? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈయన అయితే దేశం సుభిక్షంగా ఉండదు, క్షామం ఏర్పడుతుందని. ఈయన కూడా ఫిజికల్ బొల్లి ఉంది కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డే కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈయన రాజు అయినప్పుడు అప్పుడు ఏమైంది? పుష్కరాల్లో మొన్న ఇక్కడ సింగనవరం ఎప్పుడైనా విజయవాడ చరిత్రలో చూసామా మనం? విజయవాడ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా? 7:30కి నీళ్లు వస్తుంటే చచ్చిపోవటం అంతమంది చూసామా? పుట్టి పెరిగిన తర్వాత నేను చూడాలి, విజయవాడలో పుట్టి పెరిగిన తర్వాత. ఇటువంటి వాడి కనుక ఎక్కితే అంతే. తిరుపతిలో ఏమైంది? దైవ సన్నిధిలో మాజీ ప్రభుత్వాలు జూన్ ఏదైతే ఉందో జూన్లో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవం చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ కూడా సమిష్టిగా కలెక్టరేట్ ఆఫీసుల్లో కూడా వినతి పత్రాలు ఇస్తామంటున్నారు. టోటల్గా ఎలా ఉంది అసలు? వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ప్రజలే చేయాలి, ప్రజలు తిరగబడి చేయాలి. ఇటువంటి వాడిని ఎవరు నమ్ముకొని ఓట్లు వేసేందుకు ప్రజలు లేదు. 1 సీటు కూడా 2 సీట్లు ఓడిపోయినోడు ఆయనకి 20 సీట్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఈవీఎం మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్ తెలిసిందే. ఈయన మీద 16 స్టేలు ఉన్నాయి, అవి ఎత్తించుకోమను. నిన్న లోకేష్ దాంట్లో తప్పు చేసినాడు ఎవడని శిక్షణ. ఓటుకు నోటు కేసులో తప్పు ప్రత్యక్షంగా కనిపించాడు. ఓటుకు నోటు కేసులో ఏమైంది ఆ సిస్టమ్? మొన్న 300 కోట్లు మాకు లెక్కలేదు, మా షేరు ఒక్కొక్కటి 400 కోట్లు అంది ఆవిడ, నారా చంద్రబాబు నాయుడు గారు మిసెస్.
మరి ఆ 300 కోట్ల కేసు ఏమైంది? ఏది ప్రాథమిక లేకపోతే ఎందుకు జైల్లో పెడతారు? అసలు ఈడీఏనే 2018-19 అప్పుడు ఈడీఏ పంపించింది. ఆ సిస్టమ్, ఆ కేసులన్నీ ఏమైనాయి? మన ఇండియాలో ప్రభుత్వంలో జ్యుడిషియల్ టెర్రరిస్టులు, పొలిటికల్ టెర్రరిస్టులు, ఎడ్యుకేషన్ టెర్రరిస్టులు, మీడియా టెర్రరిస్టులు రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో. మరి మిగతా స్టేట్లో ఈ నలుగురు రెచ్చిపోవటం వల్ల మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఇట్లా ఉంది. సార్ చూసుకున్నట్లయితే 1 year పరిపాలన గురించి మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే వెన్నుపోటు దినోత్సవం జూన్ 4న చేస్తానంటున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది? ఏమంటున్నారంటే 1 year పాలనలో ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని సంక్షేమాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, బైస్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడేం సమయం పడుతుంది, రేపు జూన్ 12 కన్నా అవుతాయా అని చెప్పి చేస్తామంటున్నారు. సమంజసమేనంటారా? ఎలా ఉంది? ఏమంటే టీడీపీ ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వం. ఎలా అంటారంటే నేను చెప్తానండి, ఆనాడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచారన్నారు కరెక్టే. మొన్న వాలంటీర్లను కూడా వెన్నుపోటు పొడిచావుగా, 10,000 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. సరే కనీసం 10,000 ఇవ్వకపోయినా నువ్వు 5,000 అని ఇచ్చినావా? అది లేదు. సరే సక్రమంగా ఇంటికి రేషన్ వ్యాన్లు వస్తున్నాయి, వాటిని కూడా ఆపేశావు. మరి వాళ్ళకు ఉపాధి కల్పించాలిగా. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? చూపించండి, బహిరంగ లేఖ రాయండి. రేపు 6వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందా నిజంగా? డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వబోతుంది. ఏమంటే అవన్నీ పోస్ట్ పోన్ అవుతాయి. ఒకవేళ ఉన్న ఎగ్జాము ఎవరిని క్వాలిఫై చేయరు. ఇది వాస్తవం, ఇది జగమరిగిన సత్యం. ఎందుకంటే ఆ పక్క డబ్బులు లేవంటున్నారు. ఎలా ఇస్తారు చెప్పండి? కాకపోతే ఫీజులు వసూలు చేసి దాచిపెట్టుకోవడానికి. ఒకప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు అనేది 200-300 ఉండేది. ఈ రోజు ఎంత ఉందండి? 800 ఉంది. మొన్న హైకోర్టు జాబులకి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 800 అంట, ఎస్సీ ఎస్టీ వాడికి 400 అంట. ఏడ తెచ్చి కడతారండి? గత ప్రభుత్వంలో 200 ఉందండి సచివాలయం ఉద్యోగాలు రాస్తే. కరోనా సమయంలో పథకాలు ఇచ్చాం, మీ వెటువెంకు వంకా చెప్పలేదు. మేము సంక్షేమం కోసం అప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ సంవత్సర పాలనలో 135,000 కోట్లు మీరు చేశారు. మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళలో చేసిన అప్పు కూడా మీరు ఈ యొక్క 40-50% ఇప్పుడే చేశారు. మరి ఇంకా 4 ఏళ్ళు ఏం చేస్తారంటున్నారు వాళ్ళు? ఇంకా అప్పు చేస్తామండి 4 ఏళ్ళు కూడా. ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసాం కదా, 1,35,000 కోట్లు చేసాం కదా. ఇంకెవరికి ఇచ్చింది ఏం లేదు. పెన్షన్ అంటారా? అది నువ్వు ఇచ్చినా ఇవ్వాలి, జగన్ వచ్చినా రావాలి, చంద్రబాబు వచ్చినా రావాలి, దాని తర్వాత ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా పెన్షను. ఇక దాన్ని ఏదో మేము పెంచాం, మేము ఇచ్చేస్తామని కొత్తగా ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్లకు డబ్బులు అన్నారు, అది అరాకొరగానే ఇచ్చారు ఆ పథకం. రెండోది చూసుకుంటేనేమో రేషన్ ఏమి డోర్ డెలివరీ ఆగిపోతుంది జూన్ 1 నుంచి. ఇటుపక్క ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రింబర్స్మెంట్లు పడలేదు, వసతి దీవెన విద్యా దీవెన ఏమైందో తెలియదు, తల్లికి వందనం అగమ్య గోచరం. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టుకి అంటున్నారు. అసలు ఇవన్నీ జరుగుతాయా లేకపోతే సభా సమావేశాలకి ఓన్లీ ఫోటోలు పోజులకి మీడియా కోసం? అవన్నీ జరుగుతున్నాయండి. ఏంటంటే అందరికి వేసాడు, అమ్మఒడి వేసాడు, విద్యా దీవెన వేసాడు, దాని తర్వాత రైతులకు డబ్బులు వేసాడు, ఉచిత బస్సు పెట్టేశాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాడు, అన్నీ చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. కాకపోతే డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకులో డబ్బులు లేక జనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పి అన్ని సంక్షేమ పథకాలు 100% అయిపోయినాయి. మరి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారుగా. మరి చూసుకుంటే ఇంకా అవ్వలేదు, జూన్ 12కి లేవాలండి. మేము ఇచ్చేసాము మేము. మీరే అకౌంట్లో చూసుకోపోండి. మేము ఆయన బటన్ రెడ్డి ఆయన నొక్కాడు, మేము నొక్కకుండానే వేసాము జనాలకి. మరి మునిగిపోయి అమరావతి కడితే అదే భలేవాళ్ళు అంటే అది న్యూఢిల్లీ, మీకు తెలియదు అది ఏంటనుకుంటున్నారు మీరంతా పెచ్చోళ్ళు. మేము చూపిస్తున్నామండి, ఇక్కడ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి, కానీ దాని మీద రైళ్ళు వెళ్తున్నాయండి. మరి నియోజకవర్గ వారాలుగా రేపు చేయబోయే ఈ యొక్క ర్యాలీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఈ యొక్క పోస్టర్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మీడియా ముఖంగా సజ్జల గారు కూడా మాట్లాడారు కదా నిన్న. ఏమంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం కంపల్సరీ జరిగిస్తామండి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ర్యాలీ చేసుకునే హక్కు ఉంది. శాంతియుత ర్యాలీ చేస్తారు, అది హక్కు ఉంటుంది, చేసుకుంటాం. దాని తర్వాత పరిణామాలు ఏమైనా ఉంటే మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, దానికి నో అబ్జెక్షన్. కడపలో 3 రోజులు జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి విరాళాలతో చేసామనేది వాళ్ళ వాదన, లేదు ప్రజాధనం ఏదైతే వినియోగించారనేది వీళ్ళ వాదన. ఎలా ఉంటుంది? ప్రజాధనమే ఖర్చు పెడతారండి. అధికారులు సైతం అక్కడికి వెళ్ళిపోయారుగా. అసలు అధికారులు వెళ్ళాల్సిన అవసరం ఏమిటండి? అది పార్టీ వ్యక్తిగత విషయం. అది అధికారులు వెళ్ళి పనిచేయడం అది కరెక్టే కాదు కదా. ప్రతి ఒక్కళ్ళని బెదిరింపులు. సర్లేని రాసుకోమనండి, రెడ్ బుక్ కాకపోతే గ్రీన్ బుక్ కాకపోతే ఏ బుక్లని రాసుకోమనండి. తర్వాత వెళ్తాగో వేరే ప్రభుత్వం అంటే కలకాలం మీరు ఉండరుగా.
ఏ ప్రభుత్వాన్ని వచ్చిందిగా, వాళ్ళు ఇవ్వాల్సిందేగా, మీరు తీసుకోవాల్సిందేగా. అది అప్పుడు కొట్టాడు, తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన కొడతాడు, రేపు పొద్దున తట్టుకోలేరు, అంతే ఆడ. అండి చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నాం. రేపు జూన్ 12కి ఒక పక్క మాజీ ప్రభుత్వాలు గతంలో మేము అన్ని కరోనాలో ఇచ్చున్నాము, ఒక 85% మేము అమలు చేసాము. ఇప్పుడు ఎందుకు సాకులు చెప్తున్నారు? సంవత్సరం అయిపోతుంది కదా, పిల్లలు ఇబ్బంది పడతారు, రేపు స్కూల్ తెరిస్తే తల్లికి వందనం ఇలాంటివి అంటున్నారు. అసలు మీరు ఏం గమనించారు 1 ఇయర్? ఈ 1 ఇయర్లో ఏముంది సార్, ఇప్పటి వరకు అంటూ ఏమీ చేయలేదు. ఈ పథకంలో 1 ఇయర్ ఎబో వస్తుంది, ఇప్పుడు 1 ఇయర్ దాటుతుంది, ఇంకో ఈ నెలతో 1 ఇయర్ అవుతుంది. కనీసం ఒక్క పథకం కానీ మా మహిళలకు కానీ ఏది కానీ అభివృద్ధి కానీ ఏం లేదు సార్. కనీసం ఇవాళ వచ్చిందంటే అన్ని రేట్లే, మంచి నూనె ప్యాకెట్ కానీ మొత్తం కూడా కాస్ట్లు పెరిగిపోయినాయి. కూరగాయలు కూడా ఏవైనా కేజీతో ఎబోనే ఉన్నాయి. కేజీ 40 రూపాయల కాడి నుంచి పైకి ఎడకగా ఉన్నాయి, కానీ ఏమీ తగ్గినాయి. లేబర్స్ తినాలంటే కూడా ఇబ్బంది పడతారు. పనులు ఏమి లేవు సార్, పనులు కానీ ఏది కానీ వర్కర్స్ కానీ ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. పరిస్థితులు కూడా ఏం బాగాలేదు సార్. ఇప్పుడున్న అంటే జగన్ ప్రభుత్వంలోనే బాగుంది ఏదైనా సరే. అవునవును బాగానే ఉందండి జగన్. ఎందుకు బాగాలేదు? జగన్ ప్రభుత్వం బాగానే ఉందన్నా. జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు కనీసం ఒక పథకం కానీ ఏది కానీ ఏమీ రాలేదన్న. ఇవన్నీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చిన ఏమున్నాయి? కనీసం ఒక పెన్షన్ కూడా అది పైనుంచి వస్తుంది కాబట్టి అయింది, కానీ ఇది లేదన్న, పెన్షన్ కూడా ఏం లేదు. పరిపాలనలో కరోనా టైంలో కానివ్వండి వాలంటీర్లను పెట్టి ఇవన్నీ చేపించారు. ఈ రోజు వాలంటీర్లే తీసేశారు కదా నా, వాలంటీర్ డిపోలు తీసేశారు. ఇప్పుడు వెళ్ళి రేషన్ డిపోకి వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం లేదు, పథకాలు ఏమీ లేవు, ఏమీ లేవు. ఆడ ఒక ఏం చెప్పాలంటే ఆయన ఒక వేస్ట్ గాడు, అన్నీ వద్దు, వదిలేండి. జూన్ 12కి ఇచ్చే పథకాల మీద ఎంతవరకు నమ్మకం ఉంది, లేదా ఏదో ఆర్భాటంగానే చేస్తారు? ఆర్భాటమేనా అనేది? ఆర్భాటం చేస్తారో నమ్మకం అయితే లేదు. నేను ఎడ్యుకేషన్ ఏమంటుందంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేస్తామని పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. నిజమే చేయొచ్చు అంటారు? చేయొచ్చండి, అది కంపల్సరీగా అవుద్ది. అది ఎందుకంటే గత రామారావు హయాం నుంచి కూడా ఇప్పుడు వరకు ఎన్ని మోసాలు చేశారని చెప్తామంట. అమరావతి ఎందుకన్నా తలకాయ పోటు కాకపోతే అమరావతి లేదు, ఏమీ లేదు. అమరావతి వాళ్ళు ఇప్పుడు విజయవాడ కానీ ఏదైనా డెవలప్ కానీ ఏదైనా ఇక్కడ పక్కన మా ఏదైనా చేసిన అవసరం ఇది ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమి లేదు. జాబ్స్ ఇస్తానన్నారు, మరి నిరుద్యోగులకి జాబ్ ఇస్తానన్నారు, ఏం లేదు. వాళ్ళొక ఇది అంతే ఏంటంటే ఉమ్మడి కోవడం మోసం చేసింది అంతే. ఓకేనా అండి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన రేపు జూన్ 12కి వస్తుంది. మరి ఎలా ఉంది చూసుకుంటే పేదలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మేము కరోనాలో కూడా ఇచ్చామన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే సంక్షేమంలో ఎక్కువ ఫోకస్ చేశారు, 90% పనులు మేము చేసామంటున్నారు. ఇప్పుడేం పథకాల గురించి అడుగుతుంటే ప్రజలు రాలేదంటున్నారు. మీ అభిప్రాయం? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గత సంవత్సర కాలం అయింది, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఏ ఒక్క పథకం కూడా ఫుల్ఫిల్గా అందింది, పేదలకు అందింది అని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఒక క్లారిటీ లేదు. ముందు ఒక క్లారిటీ అనేది లేదు. అసలు ఏ పథకాలు వస్తాయి, ఏ పథకాలు రావు అనే కన్ఫ్యూజన్లో జనం ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, లేదు. మొన్న మహానాడు దీంట్లో సభలో చంద్రబాబు నాయుడు ఈ వచ్చే నెల తల్లికి వందనం ఇవన్నీ వేస్తామని చెప్పని అంటున్నారు. ఇలా ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్తే ఇంకొక 4 ఇయర్స్ ఇలాగే గడిచిపోతాయి, జనాలు కూడా మర్చిపోతారు. బాగా అట్టహాసంగా చెప్పింది డిఎస్సి నోటిఫికేషన్. అసలు జూన్ 6న ఎగ్జామ్ ఉంటుందో పోస్ట్ పోన్ అవుతుందో చాలామంది అభ్యర్థులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల నియామకం ఈ పాటికి అయిపోవాలి. రేపు ఫస్ట్ వారం గడిస్తే జూన్కి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తారు. మరి ఎలా అనిపిస్తుంది ఇవన్నీ ఏమైపోయింది? ఇవి మెగా డిఎస్ఏ దానికి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారు, మాకు టైం కావాలి, మాకు టైం ఇస్తే మేము కొద్దిగా ప్రిపేర్ అయ్యేదానికి, మేము ఎగ్జామ్ రాయడానికి మాకు ఇదిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడే దాని గురించి, ఎగ్జామ్ గురించి అనేక రకమైన సమస్యలు సోషల్ మీడియాలో చేసే తులసి చందు గారికి కూడా అనేక రకమైన మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. నా ఫేస్బుక్లోనే ఎక్కడో చూశాను నేను. ఈయనేమో నిన్న మీటింగ్ పెట్టారు సిఐ సదస్సు ఢిల్లీలో, అక్కడేమో నవ్వుకుంటున్నారు అందరూ ఈయన చెప్పే మాటలకి. దావోస్ వెళ్ళాము మేము అన్నీ నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది. పెట్టుబడులు ఆకర్షిస్తాకి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం తెలుసుకుంటాం ఎలా అంటారన్న రావాలి కదా ఇక్కడికి. ఏముంది నేర్చుకోవటం అంటే అభివృద్ధి చేయడంలో నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏదైనా సమస్యల మీద పరిష్కారానికి వెళ్తే బాగుంటుంది, కానీ దాన్ని ఇన్కమ్ని ఎలా సోర్స్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని మనం ఎలా దాచుకోవాలన్న దాంట్లోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ నిజాయితీగా వెళ్ళి అక్కడ ఏ అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధికి దీన్ని ఇక్కడ పరిగణలోకి తెచ్చుకోవాలంటే ఆ లెక్క వేరే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ పెట్టిన సంక్షేమంలో ఒక 85 నుంచి 90 వరకు అమలైనాయి కదా. మరి అప్పుడు ఈ ఇబ్బందులు ఏం చెప్పలేదు కదా. అప్పులైనా సప్పులైనా చూపించారు.
ఈ 1 ఇయర్లోనే 1,35,000 కోట్లు అయింది. అంటే 4-5 ఏళ్లలో చేసినప్పుడు 1 ఇయర్లోనే అయింది. మరి సంక్షేమం ఏమైపోయింది? ఎక్కడ ఉన్నాయి డబ్బులు? సంక్షేమం గురించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంక్షేమం గాలికి వదిలేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఖజానాలో నుంచి ఉన్న డబ్బుని ఏ విధంగా మనం ఏ అభివృద్ధి పనుల పేరు మీద తీయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన డబ్బు మందని చెప్పి ఎలాగా అయినా సరే దోచుకోవాలన్న లెక్కలోనే ఉంటున్నారు. కానీ అభివృద్ధి అనేది కూడా అసలు విజయవాడ నగరంలో కూడా అనేక రకమైన స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఎందుకో కూడా అర్థం కావట్లా. అనవసరమైన ఖర్చులు అయ్యి అనవసరంగా అవసరం లేని చోట కూడా స్పీడ్ బ్రేకర్లు ఎందుకండి? రోజు తిరిగే ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు తీసేసి అవసరమైన చోట వేయండి. ఎలా ఉందని చెప్పినట్టుగా ఎంతసేపటికి ఇక పాత జగనే రిపీట్ అవుతుంది. కానీ సంవత్సర పరిపాలనలో నెక్స్ట్ కూడా ఇక జగనే అంటారు, పథకాలు ఇస్తారంటారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమనుకుంటారు? ఇప్పుడు జనాల్లో మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే ప్రజలు అందరూ పథకాలు రావట్లేదని అసంతృప్తి పరుస్తున్నారు. బాగా చాలా డిసడ్వాంటేజెస్గా ఉన్నారు అందరూ కూడా. చాలామంది పథకాలు వచ్చి మీరు ఏదైనా చేసుకోండి, రాష్ట్రం ఏదైనా ఇదయ్యే ఆ లెక్క వేరు. అభివృద్ధి పరంగా వెళ్ళి సగం వాంటెడ్ పథకాలు చేయటం అదో లెక్క. మరి పేదలకు అవసరమైన వెరీ ఇంపార్టెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఓటు వేసినందుకు సరే మనకి అవసరమైన పథకాలు అందించారన్న పూర్తిగా సంతృప్తి పొందకపోయినా సగంలో సగమైనా సర్లే, అది కాదు ఇది వచ్చింది, ఇది కాదు అది వచ్చింది అని కొద్దిగా సంతృప్తి పొందుతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.